హాయ్ అండి. వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు మార్నింగ్ టైంకు వీడియో తీసి ఆపేయడము, ఈవినింగ్ టైం వీడియో తీసి ఆపేయడము అలా చేశాననమాట. ఇవన్నీ వీడియోస్ వచ్చేసి ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ముందైతే ఇక్కడ ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను మామిడికాయ పులిహోర చేశాను. ఇక్కడ ఫస్ట్ మామిడికాయనైతే తురిమేసుకున్నానండి. ఇవి వచ్చేసి చాలా పుల్లటి మామిడికాయలు అనమాట. మా చెట్టు మామిడికాయలు కాదు, మా చెట్టు మామిడికాయలు తినడానికి అన్నమాట అవి. అంటే అంత పుల్లగా ఉండవు, ఓకే పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, కానీ ఇవి పక్కింటి ఆంటీ ఇచ్చారు చాలా పుల్లటి మామిడికాయలు. ఇంకా దాంతో మామిడికాయ పులిహోర చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేశానంటే నైట్ మిగిలిపోయిన రైస్ ఒక కప్పు దాకా ఉందండి. ఇంకా ఆ రైస్ వేసేసి అలాగే ఒక గ్లాస్ రైస్ అయితే నేను కుక్కర్లో ఉడికిచ్చేసుకొని ఇంకా ఇలా బేషన్లోకి వేసేసి చల్లార్చుకుంటున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేసేస్తే మళ్ళీ మనం తీయడానికి అవ్వదు. ఇంకా ఇక్కడైతే నేను మా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎందుకు వేసాను అని అంటే మెతుకులు అనేవి అతుక్కోకుండా ఉండడం కోసమని. అవి అతుక్కుంటే ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది కదా పులిహోర, అందుకోసం అని చెప్పేసి ఆయిల్ అయితే వేసి తర్వాత కలుపుతున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది అతుక్కోదన్నమాట. ఇంక సాల్ట్ మంచిగా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మనం. నేను ఇలా కలిపేలోపు అయితే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను వెయిట్ లాస్ జర్నీ ఒక 30 డేస్కి అయితే చేశాను. ఆ 30 డేస్ చేసి నేనైతే 5 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. అక్కడ వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది. అందులో 30 వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఫాలో అయ్యి మీరు కూడా వెయిట్ లాస్ అయిపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇక్కడ మంచిగా నేనైతే కలిపేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నానండి. పోపుకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్ చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా ఉంది. ఒకవేళ మీ చిన్న స్పూన్ అయితే మీరు ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఆయిల్ వేసుకోవచ్చు. అంటే మీరు కలిపే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే మన పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ అయితే నేను ఫస్ట్ కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని చిటపటలాడిన తర్వాత కొంచెం ఏమంటారు పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం పల్లీలు, కొద్దిగా కాజు ఇవి వేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు మధ్యలో పంట కింద తగులుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే చూడండి నేను పల్లీలు కొన్ని, కొంచెం కాజు, కొద్దిగా మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. కాజు ఎందుకు వేసానంటే తినేప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కాజు అయితే వేశాను. ఇంకా పచ్చిశనగపప్పు కూడా నేను చూడండి ఎక్కువగానే వేసుకున్నాను. పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవి కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది కదా మన కాజు, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే కరివేపాకు అలాగే ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువగానే తింటాము. అంటే మేమంటే పాపకు కూడా ఇది పెడతాను కాబట్టి నేను కొంచెం తక్కువగా వేసాను అనమాట. ఇంకా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఆ తురుముని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే కొద్దిగానే, ఎక్కువసేపు ఉంచకూడదు తురిమేసిన తర్వాత. యాక్చువల్గా ఇలా వేయకుండా మీరు డైరెక్ట్గా అన్నంలో మామిడికాయ తురుముని కలిపేసుకొని తర్వాత పోపు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను పోపులో వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, కొద్దిసేపే. ఇంకా నేను ఇలా కలిపేసుకున్నాను కదా, కలిపేసుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా పసుపు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా పోపు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ మీద వేసేసుకొని రైస్ అంతా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా యమ్మీగా చాలా కమ్మగా ఉందన్నమాట పులిహోర. అంటే చాలా డేస్ తర్వాత మామిడికాయ పులిహోర అయితే తిన్నాను కదా, అందుకని చెప్పేసి నాకు అలా అనిపించింది. ఒక ఇయర్ అనుకోండి, ఇంకా సంవత్సరం తర్వాత ఇప్పుడే తినింది మామిడికాయ పులిహోర అయితే.
ఇంకా మా చెట్టు మామిడికాయలైతే అసలు పచ్చడి పెట్టుకోవడానికి పనికిరావు. అవి ఏంటి అనంటే తురుము పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తినేలాగా అయితే చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా పుల్లగా ఉండవన్నమాట. ఎక్కువగా తినడానికే యూజ్ చేస్తాం మేము. తర్వాత ఇక్కడైతే మొత్తం అయితే నేను పులిహోర అంతా కలిపేసుకొని ఇంకా అందరికీ అయితే సర్వ్ చేసి ఇచ్చేసాననమాట. ఈరోజు ఒకరోజైతే బ్రేక్‌ఫాస్ట్ ఇదనమాట. మా చెట్టు మామిడికాయలు అప్పుడే పండిపోతున్నాయి అసలా. ఇప్పుడు మా పాప ఒక మామిడికాయ నాకు తెచ్చిచ్చింది. అసలు ఎంత మంచిగా పండిందో, అసలు లోపల యెల్లోయిష్ కలర్ అయితే వచ్చేసిందనమాట. మా పాప చూడండి మ్యాంగో తెచ్చి నాకు ఇస్తుందనమాట. అదిగో చూడండి లోపలంతా యెల్లో కలర్‌గా మంచిగా పండిపోయింది. అయ్యో! క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. ఫైనల్‌గా పులిహోర అయితే ఇక్కడ అందరికీ సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను నేనిక్కడ. చూడండి ఎంత మంచిగా ఉందో పులిహోర అయితే. ఇంకా ముందు వీడియోస్‌లో నేను అరటికాయ బజ్జీ వేసినప్పుడు చెప్పాను కదా! పక్కింటి అక్క వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు అరటికాయలైతే భలే ఉన్నాయండి. అసలు నాకు బాగా నచ్చి ఇది కూడా వీడియో తీసుకున్నాను. తర్వాత ఇంకొక రోజు ఈవినింగ్ అయితే మా చెల్లి నేను అమ్మ లేదనమాట. అమ్మ వచ్చేసి బ్యాంక్ పని మీద బయటకు వెళ్లారు. ఇంకా మేము మొత్తం ఇంట్లో పని అయిపోయి టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా కిచెన్ సర్దుదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్‌లోకి మా మమ్మీ కూడా బాక్సెస్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఇక చూడండి బాక్సెస్ అయితే ఇవి పెద్దవి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసి మేము అన్నీ ఆరబెట్టేసుకున్నాము ఆఫ్టర్‌నూనే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈ పని పెట్టుకున్నాము. ఈ చిన్న బాక్స్‌లో వచ్చేసి ఏంటంటే 500 గ్రామ్స్ అర కేజీ పడుతుంది. పెద్దయి వచ్చేసి ఏంటంటే 1200 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గరగా కేజీంపావు పడతాయి. అయితే నాకు డబ్బా క్వాలిటీ బాగా నచ్చిందండి. క్యాప్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో రబ్బర్ ఏదైతే ఉందో అది మాటి మాటికి బయటకు వస్తున్నట్టుగా అనిపించింది నాకు. అంటే లోపలికని పెడితేనేమో క్యాప్ టైట్‌గా అనిపిస్తుంది. అది కొద్దిగా లూజ్ అయినప్పుడు ఏంటంటే క్యాప్ లూజ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి క్యాప్ చూడండి. ఈ వైట్ కలర్ రబ్బర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసిందనుకోండి పొరపాటుగా, అదేమవుతుందంటే మూత లూజ్ అయిపోతుంది. మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ఈ బాక్సెస్ ఫేస్ చేస్తుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అయితే ఇక్కడ కూర్చొని మొత్తం మా చెల్లి ఏం చేస్తుందంటే నాకు అన్నీ తీసేస్తుందనమాట. అంటే ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొత్తగా తెచ్చినవి చెక్ చేసుకొని ఇద్దరం అయితే ఇంక ఇలా బాక్సెస్‌లో పోసేస్తున్నాము. అక్కడి నుంచి మా చెల్లి అయితే ఇస్తుందనమాట. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం అండి మా చెల్లి నేను ఇన్ని డేస్ కలిసి ఉండడం అనేది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం 20 డేస్ కలిసి అయితే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇద్దరం మంచిగా కలిసి పని చేసుకోవడము. తర్వాత తనకైతే ఇప్పుడు ఆఫీస్ ఉంది. నేనైతే ఇప్పుడు ఆఫీస్ లేదు. ఇదివరకు ఇద్దరం కలిసినా కానీ ఏంటంటే నా ల్యాప్టాప్‌తో నేను పట్టుకొని ఉండేదాన్ని. ఆమె ల్యాప్టాప్‌తో ఆమె పట్టుకొని ఉండేదనమాట. అలా ఉండేది. ఇప్పుడు కొద్దిగా నాకు కొంచెం ఫ్రీ టైం వచ్చింది కాబట్టి, బేబీ ఉంది కాబట్టి ఇంకా అదనమాట. ఇంకా తర్వాత షెల్ఫ్‌లో అన్ని డబ్బాలైతే పెట్టేసాము. ఇంక ఇక్కడ ఒకరోజు గురువారం రోజు పూజ చేసుకున్నాము. పూజ కోసం అని చెప్పేసి మా చెట్టుకు పూసిన పూలు, అలాగే పక్క అక్క వాళ్ళ ఇంట్లో పూసిన పూలైతే కోసుకొచ్చేసి ఇంక ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాను నేను. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే సపరేట్‌గా రూమ్ ఉంటదనమాట పూజకి. నాకు బాగా అనిపిస్తది ఇది. ఇది వచ్చేసి నా పెళ్ళి టైంలో ఇది ముందుకి 2 రూమ్స్ అంటే 3 రూమ్స్, ఒక కిచెను, ఒక హాలు, అలాగే ఒక దేవుడి గుడి. ఇవైతే నా పెళ్ళప్పుడు కట్టించారనమాట. ఫస్ట్ 2 రూమ్లు ఉండేవి మాకు. ఇప్పుడేంటంటే మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకో బెడ్రూమ్, మాకో బెడ్రూమ్, హాలు, అలాగే కిచెను, పూజ గది ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఎక్స్టెండ్ చేయించారు. కాకపోతే అప్పుడు రేకులు తీసేసి స్లాబ్ వేయించుకుంటే అయిపోయేది. కాకపోతే ఏంటంటే అప్పుడున్న బడ్జెట్‌కి మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన దానికి కూడా రేకులే వేయించామన్నమాట. ఇంకా ఇంట్లో అయితే ఎండాకాలం కదా మంచిగా ఎండ బాగా అనిపిస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత అయితే నేను ఇది ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అది ధూపం వెలిగించేసి అన్ని రూమ్స్‌లో ఒకసారి తిప్పేసి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాననమాట. మా ఇంట్లో అయినా అలాగే చేసుకుంటాను. ఇక్కడైనా అంతే. ఇంక ఇక్కడ ధూప్ స్టిక్ అయితే వెలిగించేసుకొని అన్ని రూముల్లో అయితే తిరుగుతున్నాను. మా తాతయ్య నిద్రపోతున్నారనమాట. మా తాతయ్య దగ్గరికి వెళ్ళంగానే స్మెల్‌కి లేసి కూర్చున్నారు. ఇంకా అన్ని రూమ్స్ తిప్పేసి ఇంకా దేవుడి గుడిలో అయితే మళ్ళీ పెట్టేశాను ఇంకా.
మీరు ఇలాగే చేస్తారా? ధూప్ స్టిక్‌ని తీసుకొని అన్ని రూమ్స్‌లోకి తిరుగుతారా? అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేద్దామని 2 సార్లు వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నానండి. కానీ అస్సలంటే అస్సలు అవ్వట్లేదు నాకు హోమ్ టూర్ చేయడానికి. ఇంక ఈరోజు ఇక్కడ మొత్తం పూజ అవన్నీ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళాము. బయటకెందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ చూడాలి, అలాగే శారీస్ కొనాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈ మందార పూలు చూడండి బాగా పెడితే దేవుడి గుడి ఎంత అందంగా ఉందో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే రోడ్డు మీద అక్కడ ఒక్కొక్క మందార పువ్వు చెట్టు పెట్టిందనమాట. మా అమ్మకి చెప్పాను ఇంటి దగ్గర కూడా పెట్టు, మంచిగా పూజ చేసుకున్నప్పుడు మందార పూలు పెట్టి పూజ చేసుకోవచ్చు అనని. తర్వాత ఇక్కడ చూడండి మేము పూజ అయిపోయింది. ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళి ఇక్కడ శారీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి శారీ తీసుకుందాము ఈసారి, ఎప్పుడు ఉన్నాయే కట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి శారీ అయితే చూసుకుంటున్నాను ఇక్కడ. ఇదైతే నేను తీసుకోలేదు, బేబీ పింక్ కలర్లో తీసుకున్నాను నేను. నాకైతే ఎంత బాగా నచ్చిందో శారీ అది. ఇంకా శారీ సెలెక్ట్ చేసుకొని మా పాపకు కూడా సేమ్ మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తనకు కూడా పింక్ కలర్ దాంట్లో ఏమంటారు లంగా జాకెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా పాపని మా చెల్లి ఎలా హ్యాండిల్ చేస్తుందో. తనకి బొమ్మలు పెట్టి కూర్చోబెట్టింది, ఇంకా అది పరిగెడతా ఉంటే. ఇక్కడైతే నేను ఇదిగోండి ఈ శారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ శారీ కాకుండా ఇక్కడ ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అంటే బాగా డార్క్ అయితే ఏంటంటే బెదిరేసినట్టుగా ఉందనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లైట్ బేబీ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇటు పక్కన పాపకి కూడా డ్రెస్సెస్ ఉంటే సెలెక్ట్ చేసుకొని పాపది కూడా పెట్టేసుకున్నాము. ఇంకా లంచ్ చేసేద్దాము, బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ. మా పాప చూడండి అసలు వాటర్ పోసుకోవడానికని గ్లాస్ ఇస్తే ఆ గ్లాస్ని ఎలా చేసేసిందో నలిపేసి. ఇక్కడైతే బటర్ నాన్స్ అలాగే పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. ఏంటంటే గురువారం కదా మేము నాన్ వెజ్ తినము. ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ అలాగే బటర్ నాన్స్తో అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి తర్వాత ఒక రోజైతే మేము ఏమంటారు రిసెప్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పాపని పట్టుకొని మా మమ్మీ మా చెల్లి నడుస్తారంట, నేను వీడియో తీయాలంట వాళ్ళని. ఇంకా ఇక్కడైతే రిసెప్షన్ అయిపోయింది. తర్వాత ఒకరోజైతే రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి వెళ్ళాము. ఏం కొనాలో మాకైతే అర్థం కాలేదండి. ఎప్పుడు బాక్సులు లేకపోతే డబ్బాలు ఇలా తీసుకున్నాము. ఈసారి డిఫరెంట్గా ట్రేస్ అయితే తీసుకుందామని ఇంకా అనుకున్నాము. అది ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా నచ్చిందనమాట. ఇంకా ఆ ట్రే అయితే తీసుకున్నాము. ఇంతకుముందు చూపించాను కదా, ఆ ట్రే తీసుకున్నాను. ఇంకా తర్వాత మమ్మీ ఇక్కడే తన మిక్సీ పాడైపోయింది కదా, మిక్సీ కూడా ఇక్కడే సెలెక్ట్ చేసేసుకుంది. తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చేసి వేరే షాప్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైలో తీసేసుకున్నారు. ఇంకా మా డాడీ వచ్చారనమాట లోపలికి. నాకు ఇక్కడ చిన్న చిన్ని బౌల్స్ అవి చూస్తే భలే నచ్చుతుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న చిన్న బౌల్ ఏమైనా కనిపిస్తే నేను అవి కొనేసుకుంటాను అనమాట. చూడండి ఇవి ఎంత చిన్న చిన్ని కడాయిలో చిన్న చిన్న గిన్నెలో మంచిగా ఇంట్లో కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు మంచిగా క్యాప్ మూతలతో సహా పెట్టారు. మీకు నచ్చాయా ఈ చిన్ని చిన్ని బౌల్స్? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్.